హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లో మెయిన్ మోడ్ మీడియన్ 3 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఫార్ములా అందులో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో మనకి దీంట్లో ఈ చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 4 మార్క్స్ క్వశ్చన్. సో టోటలీ ఈ చాప్టర్లో మనకి స్టాటిస్టిక్స్లో 12 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీంట్లో డైరెక్ట్ చెప్తాను మీకు, ఇంకా ఫండమెంటల్స్ వేరే వీడియో తీసుకుందాం. ఈ చాప్టర్లో మనం ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మోడ్ క్యాలిక్యులేట్, మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా, మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా. హౌ కెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకసారి చూడండి. మీకు క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ, క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీలో 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120. సో దెర్ ఆర్ టోటలీ 6 క్లాసెస్ ఉన్నాయి. వాటి ఫ్రీక్వెన్సీ చూద్దాం ఒకసారి. 10, 35, 52, 10, 35, 52, 61, 38, 29. వీటి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాము. సో టోటల్ ఇప్పుడు ఏంటంటే మనకి ఒకసారి చూద్దాం. క్లాస్ సెంట్రల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది చూడు. వాడు ఎగ్జామినేషన్లో మన క్వశ్చన్ హారిజాంటల్ ఇస్తారు కదా, మన వర్టికల్గా రాస్తాం. నెక్స్ట్ ఇంకా ఏమైనా క్లాస్ సెంట్రల్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఇంకేమైనా క్యాలిక్యులేట్ చేయాలా అని అనుకోండి. మోడ్కి ఏమీ క్యాలిక్యులేట్ చేయొద్దు, డైరెక్ట్గా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమని చూడండి. 10, 35, 52, 61, 38, 29. దీంట్లో పెద్దది ఏది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ చూడండి, 61. అండర్లైన్ చేయండి. ఫ్రీక్వెన్సీలో పెద్ద నెంబర్ చూడండి, దానికి అండర్లైన్ చేసి మోడల్ క్లాస్ అంటారు. మోడల్ క్లాస్ రాశారు కదా. నెక్స్ట్ చూడండి, మీకు 0, 1, 2 అనే నెంబర్ వచ్చు కదా మీకు. 0, 1, 2 ఎక్కడి నుంచి రాయండి. 0 అంటే F0, F1, F2. 0, 1, 2, F0, F0 అనుకోండి. F0, F1, F2. నెక్స్ట్ ఇలా రండి. ఈ మోడల్ క్లాస్ ఇచ్చిపురా, ఇది ఈ క్లాస్కి ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఈ లోవర్ లిమిట్ దీని ముందు క్లాస్ అప్పర్ లిమిట్ రెండు ఈక్వల్ అనేది చూడండి ఒకసారి. దట్ ఈస్ లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటాం. ఎల్ అంటారు. ఇది 60, ఇది 60, కాబట్టి ఎల్ వాల్యూ 60. సపోజ్ ఇది 59 ఉందనుకోండి, అప్పుడు ఎల్ వాల్యూ ఎంత అవుతుంది తెలుసా? ఇది 59 ఉన్నది 60 ఉందనుకోండి, దీని పక్కన 0.5 పెట్టండి, 59.5 వస్తుంది. ఎందుకని తర్వాత చెప్తాను మీకు, ఓకేనా? సో ఈ రెండింటి 60, 60 కాబట్టి ఎల్ వాల్యూ 60. ఎల్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో వీటికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మోడ్ ఫార్ములా చెప్తాను చూడండి మీకు ఆల్రెడీ. మోడ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి. ఎల్ ప్లస్ చిన్నగా డాష్ పెట్టండి, F1 మైనస్ F0. 10 అది 10 అది కొట్టి, దీని ముందు 2 రాయండి. 2F1 మైనస్ F0. సేమ్ ఇదే రాస్తారు చూడండి. అదే 2 పెట్టాం పక్కన మైనస్ F2 ఇంటూ హెచ్. మోడ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై దీని ముందు 2 తగిలించేయండి. 2F1 మైనస్ F0 పక్కన మైనస్ F2 ఇంటూ హెచ్. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ డేటా రాదు చూడండి. డేటా డిఏ డేటా. ఎల్ వాల్యూ ఎంత? 60. ఇది 60 కాబట్టి 60. ఎల్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F0 ఇది మోడల్ క్లాస్ కదా. మోడల్ క్లాస్ కి ముందు దాన్ని ఏమంటుంది? ప్రిసీడింగ్ క్లాస్ అనమాట. ఈ ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకి? 52. దెన్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్? F1, 61. ఇది మోడల్ క్లాస్ నెక్స్ట్ కదా. నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత? అది F2 ఇస్ ఈక్వల్ టు 38. నెక్స్ట్ హెచ్ ఉందండి.
హెచ్ అండ్ హైట్ కదా ఇక్కడ. లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అనేది. లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది చూడండి, 20 ఇంక్రీజ్ అవుతుంది కదా. సో హెచ్ వాల్యూ 20. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎల్ లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ అంటే ఏంటి? ఈ క్లాస్ లోవర్ లిమిట్, దీని ముందున్న క్లాస్ అప్పర్ లిమిట్, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్ వాల్యూ 60 60. అదే సపోజ్ ఇది 59 60 ఉందనుకోండి, అప్పుడు ఎల్ వాల్యూ ఎంత అవుతుంది? 59.5 అయిపోతుంది. అలా. ఎఫ్ నాట్ అంటే ఏంటి? F1 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ F1 కదా. సో దీని ముందున్న క్లాస్ అంటే ఏంటి? ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. F0 అంటే 52, F1 అంటే 61, F2 అంటే కనుక 32, H అంటే హైట్, లెంగ్త్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడికి వచ్చాయండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. ఎల్ అంటే ఎంత? 60 ప్లస్ F1 61 మైనస్ F0 52 by 2 into 61 minus F0 and 52 minus F2 38 into H 60 plus 61 52 తీసేయండి 9. ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 2 1s are 2, 2 6s are 12, 122. ఈ రెండు మైనస్లే కదా, కలిపేసి మైనస్ పెట్టండి. మైనస్ 90 ఇంటూ 20. ఇది అప్పు మొత్తం ఎంత అప్పు అంటే మొత్తం 90 అప్పు. 60 ప్లస్ 9 ఇంటూ 20 బై 122 90 తీసేయండి 32. 60 ప్లస్ ఫోర్త్ టేబుల్ చూడండి. ఫోర్త్ టేబుల్ 4 5 times 4 8 times 9 5s are 45 by 8. 60 ప్లస్ 45ని 8తో డివైడ్ చేయండి. ఇక్కడ 8 5s are 40, 5 0 పాయింట్ పెట్టండి, 0 పెట్టుకోండి. ఎన్ని టైమ్స్? 6 times అయినా 48 48 49 52 అంటే 0 పెట్టండి. 8 2s are 16, 4 20లో 16 పోతే 4 కదా, మళ్ళీ 0 పెట్టుకోండి. 8 5s are 40. డివిజన్స్ అవి చిన్నప్పుడు నేర్పుతాం కదా, ఆల్రెడీ నేర్చుకోవాలి. 5 ప్లస్ 6 to 5 5.65 కలిపేయండి. 65.625. దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా. నోడ్ క్యాలిక్యులేషన్ ప్లస్లు మైనస్లు ఇంటూలు డివైడెడ్ బై 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటారు. లేదంటే పనులు ఏమి తెవరో మీకు బాగా నేర్చుకోవాలి మీరు. అర్థమైంది కదా మోడల్? మీకు మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా అంటే కనుక తీసుకోండి. హౌ కెన్ యూ ఫైండ్ ద మోడల్ క్లాస్? బై ఫైండింగ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీలో పెద్ద నంబర్ ఎక్కడ ఉందో చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ చూడండి, దాని కింద గీత పెట్టండి, మోడల్ క్లాస్ అని రాయండి. దట్ ఈస్ F1, దాని ముందుది F0, దాని తర్వాత F2, ముందుదంటే ప్రిసీడింగ్, తర్వాత అంటే నెక్స్ట్. రండి, ఈ రెండు లోవర్ బౌండరీ రెండు ఈక్వల్ ఉంటే సేమ్ డేటా రాస్తాం, వాల్యూస్ ప్రొడ్యూస్. ఫార్ములా బాగా బైహార్ట్ చేయండి. మోడ్ Z is equal to L plus F1 minus F0 by 2 రాయండి. దీని ముందు 2F1 minus F0 minus F2 into H. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే చూడండి. 60 ప్లస్ 61 నుంచి 52 తీసేయాలి. 9 బై ఈ రెండుని మల్టిప్లై చేయండి. ఇది అప్పు, ఇది అప్పే కదా, మొత్తం ఎంత అప్పు? 90 అప్పు. 9 into 20 బై 122 నుంచి 90 తీసేయాలి. తెలుసా మీ సబ్ట్రాక్షన్స్ మీకు? 122 నుంచి 19 సబ్ట్రాక్ట్ చేయండి. 2లో 0 పోతే 2, 12లో 9 పోతే ఎంత? 3 32. ఫోర్త్ టేబుల్ 4 5 times 4 8 times 9 5s are 45 by 8. 45 8 డివైడ్ చేస్తే ఎంత? సో దిస్ ఇస్ ద 8 మార్క్స్ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములాని 4 మార్క్స్ మోడల్ ఎలా అడుగుతో చూద్దాము. దాని ఎక్స్పాన్షన్ ఏంటని చూద్దాం సార్. ఓకేనా? ఈ మోడల్ మీద మీరు ఒక మోడల్ చెప్తే మిగతా సమ్స్ అన్ని ప్రాక్టీస్ బాగా చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్ వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా బూమ్ 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 అని మంత్రాలు ఇస్తారు మ్యాథమెటిక్స్.
ఇది మోడల్ మీద 4 మార్క్స్ మోడల్ ఏముందో చూద్దాం ఒకసారి. ఓకేనా. నెంబర్ 2, write the formula for mode of a group data. Mode of a group data and expand the terms. అది 4 మార్క్స్ మోడల్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మోడ్ z కూడా ఫార్ములా రాయండి, l ప్లస్ f1 మైనస్ f0 చెప్పాలి బై దీని ముందు 2 రాయండి, 2f1 మైనస్ f0 ఇంకా మైనస్ f2 ఇంటూ h. వెరీ గుడ్. వేర్ l is equal to, what is l? Very good. Lower boundary of the model. Lower boundary అన్నారు. Lower boundary of the model class. f0 అంటే ఏంటి, మోడల్ క్లాస్ కి ముందున్న క్లాస్ కి ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, frequency of the class preceding the model class. Preceding the model class. Next f1. f1 అంటే ఏంటి, మోడల్ క్లాస్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. Frequency of the model class. Next f2. f2 అంటే ఏంటి, మోడల్ క్లాస్ కి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ కదా. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, frequency of the class next to the model class. Next to the model class. What is h? h అంటే ఏంటి, హైట్ కాదు, లెంగ్త్ ఆఫ్ ద క్లాస్. లెంగ్త్ ఆఫ్ ద క్లాస్. లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటే ఎంత పెరుగుతుంది, క్లాస్ 20 కదా అలా. సో దిస్ ఇస్ ద 4 మార్క్స్ మోడల్. అర్థం చేసుకుని జాగ్రత్తగా చేయండి. దీంట్లో 8 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ అయితే 8 రావాలి, 4 రావాలి. కాబట్టి రెండింటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మోడల్ డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.